ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 14th October 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఇక్కడ మీరు సత్సంగంలో కూర్చుని ఉన్నారు. మీరు మాయవీ కుసంగాలకు వెళ్ళరాదు. చెడు సాంగత్యం వల్ల సంశయ రూపంలో ఆటంకాలు వస్తాయి. ప్రశ్న: ఈ సమయంలో ఏ మనిషిని కూడా ఆధ్యాత్మికము అని అనరాదు. ఎందుకు? జవాబు: ఎందుకంటే అందరూ దేహాభిమానంలో ఉన్నారు. దేహాభిమానంలో ఉన్నవారు స్పిరిచువల్ అని ఎలా పిలువబడతారు? స్పిరిచువల్ ఫాదర్ ఒక్క నిరాకార తండ్రి మాత్రమే. వారు మీకు కూడా దేహీ అభిమానులుగా తయారయ్యే శిక్షణనిస్తున్నారు. ఒక్క తండ్రికి మాత్రమే సుప్రీం, పరమ అను టైటిల్ను ఇవ్వగలరు. తండ్రి తప్ప సుప్రీం అంటే అత్యంత శ్రేష్ఠులు అని ఎవ్వరిని అనబడరు. ఓం శాంతి. పిల్లలు ఇక్కడ కూర్చున్నప్పుడు బాబా మనకు తండ్రే కాక టీచరు, సద్గురు కూడా అయ్యారని స్మృతి ఉంటుంది. ముగ్గురి అవసరం ఉంటుంది. మొదట తండ్రి, తర్వాత చదివించే టీచర్, ఆ తర్వాత గురువు. ఇక్కడ స్మృతి కూడా ఇలాగే చేయాలి. ఎందుకంటే ఇది కొత్త విషయం కదా. వారు అనంతమైన తండ్రి. అనంతము అనగా సర్వులకు అని అర్థం. ఇక్కడకు ఎవరు వచ్చినా ఇది స్మృతిలోకి తెచ్చుకోండి అని చెప్తారు. ఇందులో సంశయము ఎవరికైనా ఉంటే చేతులెత్తండి. ఇది అద్భుతమైన విషయం కదా. జన్మ జన్మాంతరాలుగా ఎప్పుడూ ఇటువంటి వారు అనగా తండ్రి, టీచర్, సద్గురు ఒక్కరే అయినా వారెవరైనా లభించారా? అందులోనూ సుప్రీం, అనంతమైన తండ్రి, అనంతమైన టీచర్, అనంతమైన సద్గురు, ఇటువంటి వారు ఎప్పుడైనా ఎవరైనా లభించారా? ఈ పురుషోత్తమ సంగం యుగంలో తప్ప మరెప్పుడూ లభించరు. ఇందులో సంశయం ఉన్న వారు చేతులెత్తండి. ఇక్కడ అందరూ నిశ్చయ బుద్ధితో కూర్చుని ఉన్నారు. ఈ ముగ్గురే ముఖ్యమైన వారు. అనంతమైన తండ్రి ఇచ్చే జ్ఞానం కూడా అనంతమే. ఈ జ్ఞానం ఒక్కటే అనంతమైనది. అనేక ప్రకారాలైన హద్దు విద్యలను మీరు చదువుతూనే వచ్చారు. కొంతమంది వకీలుగా, కొంతమంది సర్జన్లుగా అవుతారు. ఎందుకంటే ఇక్కడ డాక్టరు, జడ్జ్, వకీలు అందరూ అవసరమే. అక్కడ వీరి అవసరం ఉండదు. అక్కడ దుఃఖం అనే మాటే ఉండదు. అందుకే ఇప్పుడు తండ్రి కూర్చుని పిల్లలకు అనంతమైన శిక్షణను ఇస్తారు. ఇక మీదట అర్ధకల్పం మీరెవ్వరి వద్ద శిక్షణ పొందే అవసరం ఉండదు. ఈ ఒక్కసారి లభించిన శిక్షణ ద్వారా 21 జన్మలకు ఫలితం లభిస్తుంది. ఇది అటువంటి ఫలితంని ఇచ్చే చదువు. అక్కడ వకీలు, డాక్టర్, జడ్జ్ మొదలైన వారెవ్వరూ ఉండరు. ఇది నిశ్చయం ఉంది కదా. అంతే కదా. అక్కడ దుఃఖం ఉండదు, కర్మభోగము ఉండదు. తండ్రి కర్మల విధానాన్ని కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఆ గీత వినిపించేవారు ఈ విధంగా వినిపిస్తారా? తండ్రి చెప్తున్నారు, నేను పిల్లలైన మీకు రాజయోగం నేర్పిస్తున్నాను. దానిలో కృష్ణ భగవాను వాచ అని రాశారు. కానీ కృష్ణుడు దైవీ గుణాలు గల మానవుడు. శివబాబా ఏ పేరు పెట్టుకోరు. వారికి ఇతర పేరే లేదు. తండ్రి చెప్తున్నారు, నేను ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నాను. ఈ శరీరం అనే ఇల్లు నాది కాదు. ఇది బ్రహ్మ ఇల్లు. ఈ ఇంటికి కిటికీలు మొదలైనవన్నీ ఉన్నాయి. నేను మీ అనంతమైన తండ్రిని అనగా సర్వాత్మల తండ్రిని. ఆత్మలకు చదువు కూడా చెప్తాను. వీరిని స్పిరిచువల్ ఫాదర్ అని అంటారు, అనగా ఆత్మల తండ్రి. ఇతరులెవ్వరిని ఆత్మల తండ్రి అని అనరు. వీరు అనంతమైన తండ్రి అని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు స్పిరిచువల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. వాస్తవానికి స్పిరిచువల్ కాన్ఫరెన్స్ ఉండనే ఉండదు. ఇది సత్యమైన స్పిరిచువల్ కానే కాదు. వారు దేహాభిమానంలో ఉన్నారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు దేహీ అభిమానులుగా అవ్వండి. దేహాభిమానాన్ని వదిలేయండి. ఈ విధంగా ఎవరూ చెప్పరు. స్పిరిచువల్ అనే పదం ఇప్పుడే రాస్తున్నారు. ఇంతకుముందు రిలీజియస్ కాన్ఫరెన్స్ అనేవారు. స్పిరిచువల్కు అర్థం
వారికి తెలియనే తెలియదు. స్పిరిచువల్ ఫాదర్ అనగా నిరాకార తండ్రి. ఆత్మలైన మీరే స్పిరిచువల్ పిల్లలు. స్పిరిచువల్ ఫాదర్ వచ్చి మిమ్మల్ని చదివిస్తున్నారు. ఈ జ్ఞానము ఇతరులెవ్వరిలోనూ లేదు. తండ్రి స్వయంగా కూర్చుని తానెవ్వరో అర్థం చేయిస్తున్నారు. గీతలో ఇది లేదు. నేను మీకు అనంతమైన శిక్షణనిస్తున్నాను. ఇందులో వకీలు, జడ్జ్, సర్జన్ మొదలైన వారి అవసరం లేదు. ఎందుకంటే అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. దుఃఖానికి నామరూపాలు కూడా ఉండవు. ఇక్కడ సుఖానికి నామరూపాలు లేనేలేవు. ఇలా జరుగుటను ప్రాయలోపమని అంటారు. సుఖము కాకిరెట్టతో సమానం. అంత కొంచెమే సుఖముంటే అనంతమైన సుఖం లభించే జ్ఞానం ఎలా ఇస్తారు? మొదట దేవీ దేవతల రాజ్యం ఉన్నప్పుడు సత్యత 100% ఉండేది. ఇప్పుడు అంతా అసత్యమే అసత్యం ఉంది. ఇది అనంతమైన జ్ఞానం. ఇది మానవ సృష్టి వృక్షం. దీనికి బీజము నేను అని మీకు తెలుసు. వారిలో వృక్ష జ్ఞానం సంపూర్ణంగా ఉంది. మానవులకు ఈ జ్ఞానం లేదు. నేను చైతన్య బీజ రూపాన్ని. నన్ను జ్ఞానసాగరుడని అంటారు. జ్ఞానం వలన సెకండ్లో గతి సద్గతి జరుగుతుంది. నేను సర్వుల తండ్రిని. నన్ను తెలుసుకుని గుర్తించినందున పిల్లలైన మీకు వారసత్వం లభిస్తుంది. కానీ రాజధాని కదా, స్వర్గంలో కూడా నెంబర్ వార్ పదవులు చాలా ఉంటాయి. ఆ తండ్రి ఒకే విధమైన చదువును చదివిస్తారు. చదివేవారు నెంబర్ వార్గా ఉండనే ఉంటారు. ఇందులో ఇతర చదువుల అవసరం ఉండదు. అక్కడ ఎవరు జబ్బు పడరు. అక్కడ ధన సంపదన కొరకు చదువుకోరు. మీరు ఇక్కడి నుండి అనంతమైన వారసత్వం తీసుకెళ్తారు. అక్కడ మనకు ఈ పదవి ఎవరు ఇప్పించారో కూడా తెలియదు. ఇక్కడ మీరు అవన్నీ అర్థం చేసుకుంటారు. హద్దులోని జ్ఞానాన్ని మీరు చదువుతూ వచ్చారు. ఇప్పుడు అనంతమైన చదువును చదివించే వారిని చూచారు, అర్థం చేసుకున్నారు. ఈ తండ్రి తండ్రే కాక టీచర్ కూడా అని తెలుసుకున్నారు. వారు వచ్చి మనల్ని చదివిస్తున్నారు. వారు సుప్రీం టీచర్, రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. సత్యమైన సద్గురువు కూడా అయ్యారు. వారు వచ్చి మనల్ని చదివిస్తున్నారు. ఇది బేహద్ రాజయోగం. వారు వకీల్ చదువు, డాక్టర్ చదువు మాత్రమే నేర్పిస్తారు. ఎందుకంటే ఈ ప్రపంచమే దుఃఖమయంగా ఉంది. అదంతా హద్దు చదువు. ఇది బేహద్ చదువు. తండ్రి మీకు అనంతమైన చదువును చదివిస్తున్నారు. ఈ తండ్రి టీచర్, సద్గురు కల్పకల్పం వస్తారని కూడా మీకు తెలుసు. సత్య త్రేతాయుగాల కొరకు ఈ చదువునే మళ్ళీ చదివిస్తారని కూడా మీకు తెలుసు. తర్వాత ఈ చదువు ప్రాయలోపమైపోతుంది. సుఖ ప్రాలబ్ధం డ్రామానుసారం పూర్తయిపోతుంది. అనంతమైన తండ్రి కూర్చుని చదివిస్తున్నారు. వారిని పతిత పావనులని అంటారు. కృష్ణుని త్వమేవ మాతా పిత లేక పతిత పావన అని అనరు. వీరి మహిమకు వారి మహిమకు రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. నన్ను తెలుసుకుంటే మీరు ఒక్క క్షణంలో జీవన్ముక్తి పొందుకుంటారని తండ్రి చెప్తున్నారు. కృష్ణ భగవానుడు ఇప్పుడుంటే ఎవరైనా వెంటనే గుర్తిస్తారు. కృష్ణుని జన్మ దివ్యమైనదని, అలౌకికమైనదని మహిమ చేయబడలేదు. కేవలం పవిత్రత ద్వారా జరుగుతుంది. ఈ తండ్రి ఏ గర్భం ద్వారా జన్మించరు. వారు వచ్చి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లల్లారా అని అర్థం చేయిస్తున్నారు. చదివేది ఆత్మలే. మంచి సంస్కారం కానీ చెడు సంస్కారాలు కానీ అన్నీ ఆత్మలోనే ఉంటాయి. ఎటువంటి కర్మలు చేస్తారో అటువంటి శరీరాలు లభిస్తాయి. కొంతమంది చాలా దుఃఖంను అనుభవిస్తారు. కొంతమంది ఒంటి కన్నువారు, మెల్ల కన్నువారు, చెవిటివారు కూడా ఉంటారు. పోయిన జన్మలో చేసిన కర్మఫలం అని అంటారు. ఆత్మలకు వారి వారి కర్మల అనుసారమే రోగీ శరీరాలు మొదలైనవి లభిస్తాయి. ఇప్పుడు మనల్ని చదివించేవారు గాడ్ ఫాదర్ అని పిల్లలైన మీకు తెలుసు. గాడ్ టీచర్, గాడ్ గురువు కూడా వారే. వారినే గాడ్ అని, పరమాత్మ అని కూడా అంటారు. పరం మరియు ఆత్మ కలిసి పరమాత్మ, సుప్రీం సోల్ అని అంటారు.
బ్రహ్మను సుప్రీం అని అనరు. సుప్రీం అనగా ఉన్నతోన్నతులు, అత్యంత పవిత్రులు. ప్రతి ఒక్కరి పదవులు వేరువేరుగా ఉంటాయి. కృష్ణుని పదవి ఇతరులకు లభించదు. ప్రధానమంత్రి పదవి ఇతరులకు లభించదు. తండ్రి పదవి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. బ్రహ్మ విష్ణు శంకరులది కూడా ఎవరి పదవి వారిదే. బ్రహ్మ విష్ణు శంకరులను దేవతలని, శివుణ్ణి పరమాత్మ అని అంటారు. ఇద్దరినీ కలిపి శివ శంకరుడని ఎలా అంటారు? ఇరువురు వేర్వేరు కదా. తెలియనందున శివశంకర్లు ఒక్కటే అని అంటారు. పేరు కూడా అలా పెట్టుకుంటారు. ఈ విషయాలన్నీ ఆ తండ్రే వచ్చి అర్థం చేయిస్తున్నారు. వీరు మన తండ్రి, టీచర్, సద్గురువు కూడా అయ్యారని మీకు తెలుసు. ప్రతి మనిషికి తండ్రి కూడా ఉంటాడు, టీచర్ ఉంటాడు, గురువు కూడా ఉంటాడు. ముసలివారైనప్పుడు గురువును ఆశ్రయిస్తారు. ఈ రోజుల్లో చిన్నతనంలోనే గురువుల వద్దకు పంపుతారు. అలా పంపకుంటే ఆజ్ఞను ఉల్లంఘించినట్లు అని భావిస్తారు. ఇంతకుముందు 60 సంవత్సరాల తర్వాత గురువులను ఆశ్రయించేవారు. అది వానప్రస్థ అవస్థ. నిర్వాణము అనగా వాని నుండి దూరము అనగా మధురమైన నిశ్శబ్దమైన ఇల్లు, అంటే స్వీట్ సైలెన్స్ హోమ్. అందులోకి వెళ్ళేందుకు అర్ధకల్పం నుండి మీరు శ్రమ చేశారు. అయితే అది ఎక్కడ ఉందో తెలియకుంటే అక్కడకు ఎవ్వరూ వెళ్ళలేరు. ఎవరికైనా దారిని ఎలా చూపించగలరు? ఆ ఒక్కరు తప్ప ఇతరులెవ్వరూ దారిని చూపించలేరు. అందరి బుద్ధి ఒకే విధంగా ఉండదు. కొంతమంది కథలు విన్నట్లు వింటారు. దానివల్ల లాభమేమీ లేదు, ఉన్నతి జరగదు. ఇప్పుడు మీరు ఉద్యానవనంలోని పుష్పాలుగా అవుతున్నారు. పుష్పాల నుండి ముళ్ళగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ముళ్ళ నుండి పుష్పాలుగా తండ్రి తయారు చేస్తున్నారు. పూజలుగా ఉన్న మీరే మరలా పూజారులుగా అయ్యారు. 84 జన్మల్లో సతోప్రధానం నుండి తమోప్రధానంగా పతితులుగా అయ్యారు. తండ్రి మెట్ల చిత్రంను విశదంగా తెలిపించారు. ఇప్పుడు మళ్ళీ పతితం నుండి పావనంగా ఎలా అవుతారో ఎవ్వరికీ తెలియదు. ఓ పతిత పావన, రండి, వచ్చి పావనంగా చేయండి అని మహిమ కూడా చేస్తారు. అలాంటప్పుడు మళ్ళీ నదులను, సముద్రాన్ని పతిత పావన్లు అని భావించి అందులో స్నానం ఎందుకు చేస్తారు? గంగా నదిని పతిత పావని అని అంటారు. కానీ నదులన్నీ ఎక్కడి నుండి వెలువడ్డాయి? సముద్రం నుండే కదా. నదులన్నీ సాగరుని సంతానం. అందువలన ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పిల్లలైన మీరు సత్సంగంలో కూర్చుని ఉన్నారు. బయట చెడు సాంగత్యంలోకి వెళ్తే మీకు విరుద్ధమైన విషయాలను చాలా వినిపిస్తారు. మీరు ఈ విషయాలన్నీ మళ్ళీ మర్చిపోతారు. చెడు సాంగత్యంలోకి వెళ్ళటం వలన ఆటంకాలు ఏర్పడతాయి, సంశయం కలుగుతుంది. అయితే ఈ బాబా చెప్పిన విషయాలు మర్చిపోరాదు. బాబా మన అనంతమైన తండ్రే కాక టీచర్ కూడా. ఆవలి తీరానికి కూడా తీసుకెళ్తారు. ఈ నిశ్చయంతోనే మీరు ఇక్కడికి వచ్చారు. అదంతా లౌకిక చదువు, లౌకిక భాషలు. ఇది అలౌకిక చదువు. నా జన్మ కూడా అలౌకికమే అని తండ్రి చెప్తున్నారు. నేను అప్పు తీసుకుంటాను, అది కూడా పాత చెప్పును తీసుకుంటాను, అది కూడా అన్నిటికంటే పాతది. తండ్రి తీసుకున్న ఈ పాత చెప్పును లాంగ్ బూట్ అని అంటారు. ఇది ఎంతో సహజమైన విషయం. ఇది మర్చిపోరాదు. కానీ ఎంత సులభమైన విషయాలను కూడా మరిపింపచేస్తుంది. తండ్రే కాక అనంతమైన శిక్షణని ఇచ్చేవారు. ఈ చదువు మరెవ్వరూ చెప్పలేరు. బాబా చెప్తున్నారు, ఎక్కడైనా ఇది లభిస్తుందేమో వెళ్ళి చూడండి. అందరూ మనుషులే, వారు ఈ జ్ఞానంను ఇవ్వలేరు. భగవంతుడు ఒకే రథంను తీసుకుంటారు. దానిని భాగ్యశాలి రథమని అంటారు. ఇతనిలోనే తండ్రి ప్రవేశించి పదమాపదం భాగ్యశాలిగా చేస్తారు. చాలా సమీపంగా ఉండే పూస. ఇతడు బ్రహ్మ నుండి విష్ణువుగా అవుతాడు. శివబాబా ఇతనికే కాదు, ఇతని ద్వారా మిమ్మల్ని కూడా విశ్వానికి అధికారులుగా చేస్తారు. విష్ణుపురి స్థాపన అవుతుంది. దీనిని రాజ్య స్థాపన కొరకు రాజయోగమని అంటారు. ఇప్పుడు మీరంతా వింటున్నారు, కానీ చాలామందికి ఒక చెవి నుండి విని
మరొక చెవి ద్వారా బయటకు పోతుందని, కొంతమంది మాత్రమే ధారణ చేసి వినిపించగలరని కూడా బాబాకు తెలుసు. అటువంటి వారిని మహారథులని అంటారు. విని ధారణ చేస్తారు. అంతేకాక ఇతరులకు కూడా చాలా ఇష్టంతో, అభిలాషతో వినిపిస్తారు. వినిపించేవారు మహారథులుగా ఉంటే వెంటనే అర్థం చేసుకుంటారు. అశ్వరులైతే తక్కువగా, పదాతి దళం వారికైతే ఇంకా తక్కువగా అర్థం చేసుకుంటారు. తండ్రికి మహారథులెవరో, అశ్వరులెవరో బాగా తెలుసు. ఇందులో తికమక చెందే విషయమేది లేదు. కానీ పిల్లలు తికమక చెంది సంశయపడి తూగుతూ ఉంటారు. కనులు మూసుకుని కూర్చుంటారు. సంపాదనలో ఎప్పుడైనా తూగు వస్తుందా? అలా తూగుతూ ఉంటే ధారణ ఎలా అవుతుంది? ఆవలింతలు వస్తే వీరు అలసిపోయారని బాబా భావిస్తారు. సంపాదనలో ఎప్పుడు అలసట రాదు. ఆవలింతలు ఉదాసీనతకు గుర్తు. ఏదో ఒక విషయం ఆంతరికంలో ఆటంకపరుస్తుంటే ఆవలింతలు చాలా వస్తాయి. ఇప్పుడు మీరు తండ్రి ఇంట్లో కూర్చుని ఉన్నారు. అందువలన మీరు పరివారంగా కూడా ఉన్నారు. టీచర్గా కూడా అవుతారు. మార్గంను చూపించే గురువుగా కూడా అవుతారు. మిమ్మల్ని మాస్టర్ గురువు అని అంటారు. అందువలన తండ్రికి కుడిభుజంగా అవ్వాలి కదా. మీరు అనేక మందికి కళ్యాణం చేయగలరు. అన్ని వ్యాపారాల్లో నష్టం ఉంటుంది. కానీ ఇది వ్యాపారం చేయకునే నరుడి నుండి నారాయణగా చేసే వ్యాపారం. అందువలన తండ్రికి కుడిభుజంగా అవ్వాలి కదా. మీరు అనేక మందికి కళ్యాణం చేయగలరు. అన్ని వ్యాపారాల్లో నష్టం ఉంటుంది. కానీ ఇది వ్యాపారం చేయకునే నరుడి నుండి నారాయణగా చేసే వ్యాపారం. అందరి సంపాదన సమాప్తమైపోతుంది. నరుడి నుండి నారాయణగా అయ్యే చదువు ఈ తండ్రి ఒక్కరు మాత్రమే నేర్పిస్తారు. కావున ఏ చదువు చదవాలి? చాలా ధనం ఉండేవారు స్వర్గం ఇక్కడే ఉందని భావిస్తారు. గాంధీ రామరాజ్యంను స్థాపన చేశాడా? అరే, ఈ ప్రపంచం పాతది, తమోప్రధానమైంది కదా. పోను పోను దుఃఖం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఇటువంటి దాన్ని రామరాజ్యం అని ఎలా అంటారు? మనుషులు ఎంతో తెలివిహీనులైపోయారు. తెలివిహీనులను తమోప్రధానులు అని అంటారు. తెలివిగలవారైతే సతోప్రధానులు అని అంటారు. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇందులో తండ్రిని అడిగేది ఏమీ ఉండదు. రచయితల జ్ఞానం ఇవ్వటం తండ్రి కర్తవ్యం. వారేమో ఇస్తూనే ఉంటారు. మురళిలో అన్ని విషయాలు అర్థం చేయిస్తూ ఉంటారు. అన్నిటికీ జవాబు లభిస్తుంది. ఇంకా అడిగేది ఏముంది? తండ్రి తప్ప మరెవ్వరూ అర్థం చేయించలేరు. అందువలన ఎలా ప్రశ్నించగలరు? ఇది కూడా బోర్డుపై రాయండి. 21 జన్మలకు సదా ఐశ్వర్యవంతులుగా, సదా ఆరోగ్యవంతులుగా అవ్వాలి అనుకుంటే వచ్చి తెలుసుకోండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రి వినిపించేదంతా విని మంచి రీతిగా ధారణ చేయాలి. ఇతరులకు చాలా అభిరుచితో వినిపించాలి. ఒక్క చెవితో విని మరొక చెవితో వదిలేరాదు. సంపాదించుకునే సమయంలో ఎప్పుడు ఆవలించరాదు. సెకండ్ పాయింట్, బాబాకు కుడి భుజమై అనేక మంది కళ్యాణం చేయాలి. నరుడి నుండి నారాయణ్గా తయారయ్యి ఇతరులను తయారు చేసే కర్తవ్యం చేయాలి. వరదానము, ఎవరి గురించైనా వ్యర్థ సమాచారం విని దానిపై ఆసక్తిని పెంచుకునేందుకు బదులు ఫుల్ స్టాప్ పెట్టే పరమతం నుండి ముక్త భవ. చాలామంది పిల్లలు నడుస్తూ నడుస్తూ శ్రీమతంతో పాటు ఆత్మల పరమతాన్ని మిక్స్ చేసేస్తారు. ఎవరైనా బ్రాహ్మణ ప్రపంచం యొక్క సమాచారాన్ని వినిపిస్తూ ఉంటే ఆ సమాచారాన్ని చాలా ఆసక్తితో వింటారు. విని ఏమీ చేయలేరు, కానీ వినిపిస్తారు కనుక ఆ సమాచారం బుద్ధిలోకి వెళ్ళిపోతుంది. సమయం వృధా అవుతుంది. అందువలన తండ్రి ఆజ్ఞ ఏమిటంటే విన్నట్లు ఉండండి.
ఎవరైనా వినిపించినా మీరు ఫుల్ స్టాప్ పెట్టేయండి. ఏ వ్యక్తిని గురించి విన్నారో వారి పట్ల దృష్టి లేక సంకల్పంలో కూడా అయిష్టం ఉండరాదు. అప్పుడు పరమతం నుండి ముక్తులని అంటారు. స్లోగన్: ఎవరి హృదయం విశాలంగా ఉంటుందో వారి స్వప్నంలో కూడా హద్దు సంస్కారాలు ఉత్పన్నమవ్వవు. అచ్చా. ఓం శాంతి.